కూడా బయటికి తీసుకొచ్చేందుకు కూడా హైడ్రా కానివ్వండి, డిఆర్ఎఫ్ టీం కానివ్వండి, అందరూ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా మధ్యాహ్నం నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రావడానికి సమయం పడుతుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనారు, ఫైర్ డీజీ కూడా వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, షార్ట్ సర్క్యూట్తో జరిగిందా, ఇంకా మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో మరో పక్కన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఫైర్ ఇంజన్లు దాదాపుగా 7-8 వరకు ఫైర్ ఇంజన్లు వచ్చినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఈ పెద్ద డిజాస్టర్కి సంబంధించినటువంటి ఏదైతుందో ఫైర్ సర్వీస్ కూడా ఇది చూడొచ్చు. ఇది మొత్తం భారీగా హజరత్ లాంటి వెహికల్ అవుతుందో ఇది భారీగా లోపలికి వెళ్ళి ఎవరైనా ఉంటే రెస్క్యూ చేసి తీసుకొచ్చేటందుకు కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. బిల్డింగ్ లోపలికి వెళ్ళేసి ఎవరైనా ఉంటే వాళ్ళను బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నదంటే ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి సెట్ బ్యాక్ లేకపోవడము, మంటలు అదుపులోకి తీసుకురాకపోవడం కారణం ఏంటి అంటే బిల్డింగ్ యజమాని కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఈ 3-4 సంబంధించిన అంతా కూడా నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే బిల్డింగ్ ఉందంటే బిల్డింగ్ సెట్ బ్యాక్ ఉంటుంది. ఆ సెట్ బ్యాక్ను కూడా ఆక్రమించి రేకులు సెటిల్స్ కట్టి అక్కడ మెటీరియల్ పెట్టుకున్నారు అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కేవలం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడవిడి చేసిపోతున్నారు తప్ప ఇంకా మిగతా సమయంలో వచ్చి చూసే పాపాలు లేరని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత భారీ ప్రమాదం సంభవించినప్పుడు కనీసం దాంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా రెస్క్యూ చేసి బయటకి కాపాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలోకి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటే కూడా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ కానివ్వండి, ఇదే విధంగా మనము ప్రతి ఒక్కటి గమనించాలి. ఇక్కడ చూస్తే ఈ ఫైర్ మనం చూడవచ్చు. ఆ ఫైర్కి సంబంధించినటువంటి అంతా కూడా లోపలికి సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. వెళ్ళి ఆ పైనుంచి కిందకి ఏమన్నా దీకే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఆ మీద నుంచి మంటలన్నీ కూడా బయటకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఇబ్బంది గురవుతున్న కొంతమంది ఊపిరాడకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. లోపలికి వెళ్ళి స్మోక్ అంతా మంటలు ఉంటే కనీసం కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. మంటలు కాకుండా మంటలతో పాటు కూడా దట్టమైన పొగలు వ్యాపించడంతో బయటకు రాలేని పరిస్థితిలో అధికారులు కూడా ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి మంటలను కూడా పొగను స్మోక్ను కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు మంటలకు వాటర్ ఇటు నుంచి కొట్టినా కానీ ఇంకా అటు నుంచి దట్టమైనటువంటి పొగలు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే కూడా ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు దాదాపుగా ఇప్పటికీ 10 ఫైర్ ఇంజన్లు వచ్చిన పరిస్థితి. ఆ 10 ఫైర్ ఇంజన్లు కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా మంటలు కూడా కంట్రోల్లోకి రాలేవు అంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా సరైనటువంటి సెట్ బ్యాక్ లేకపోవడంతోనే ఇదంతా కూడా ఇంకా ఆలస్యం అవుతుంది, నిర్లక్ష్యం జరుగుతుందని కూడా భావించాలని పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ నగర కమిషనర్తో పాటు ఫైర్ డీజీ అండ్ సెంట్రల్ జోన్ డీసీపీ వీళ్ళందరూ కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎట్లా అక్కడ ఉన్నట్టు వారు అందరినీ కూడా బయటకు రెస్క్యూ చేసి బయటకు తీసుకురావాలని మాట్లాడుకుంటున్నారు. కానీ ఎట్లా రెస్క్యూ చేయాలా, లోపలిన వారందరూ కనీసం ఎక్కడున్నారు అనేది గమనించాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఎవరైతే వీళ్ళు షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా బయటకు డంప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కనీసం దాంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడున్నారో వీళ్ళకి తెలిసినప్పుడు కనీసం వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ లేకుంటే డిఆర్ఎఫ్ టీంతో కానీ హైడ్రా వాళ్ళు ఎవరైతారో రెస్క్యూ టీము వాళ్ళతో మాట్లాడి కనీసం అక్కడ నుంచి బయటికి లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా చదువుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మరి అధికారులు కనీసం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి. ఎందుకంటే లోపలికి ఎవరిని పంపకుండా కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఆ ఫైర్ ఇంజన్లు ఏదైతున్నాయో రోడ్డు మీద పెట్టేసి అక్కడి నుంచి పైపుల ద్వారా వాటర్ను పుష్ చేస్తున్నారు. ఎందుకంటే లోపలికి ఇంజన్స్ ఫైర్ ఇంజన్లు ఓలిన పరిస్థితి ఉన్నాయి. పోకపోవడంతోనే బయట ఫైర్ ఇంజన్ల ద్వారానే ఈ వాటర్ అంతా కూడా కొట్టి అక్కడికి వాటర్ అంతా పంపింగ్ చేసి మంటలు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అండి. మనం ఒకసారి అటు ఆ గేట్ ఒకసారి మనం ఒకసారి చూద్దాం. ఎక్కడంటే మనం ఆల్రెడీ ఇటు సైడ్ ఉన్నాము. ఈ షాప్ ఏదైతే ఉన్నదో ఈ 2 వైపులా ప్రమాదం సంభవించింది. ఈ 2 వైపులా కూడా మంటలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడ షాప్స్ కానివ్వండి, ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ నుంచి మనం చూస్తే ఫైర్ ఇంజన్లు ఎంతవరకు వచ్చాయో మనం చూస్తాం. ఫైర్ ఇంజన్లు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రాలేవు. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మధ్యాహ్నం నుంచి కూడా ట్రై చేస్తున్నది, అయినా లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సెట్ బ్యాక్ లేకపోవడంతో ఈ మంటలను అదుపులో చేయాలంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలంటే మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం ఒకసారి గమనిస్తే మెటీరియల్ అంతా కూడా లాస్ అవుతున్నట్టు ఇక్కడ లోపల అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి లోపలికి ఇటు నుంచి మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అటు కూడా జాల్ వేసి అక్కడ కూడా సపరేట్గా ఉన్నటువంటి పరిస్థితి లోపలికి. ఎందుకంటే మనం గమనించాలి. ఎందుకంటే ఆ చాపు కింద పై बचाने वाले हैं? हाँ, हम लोग यहीं जॉब करते हैं, यहीं पे रहते करते हैं। अच्छा। जी हाँ। कितने बजे को?
अब ये करीब 140 को कुछ ऐसा हुआ। अब हम लोग ऊपर काम कर रहे थे, अब मालूम नहीं कैसा हुआ क्या हुआ। आपको कितना में रहता अंदर जी अंदाज से कितना में रहता हूँ? अब क्या है कि उतना आइडिया नहीं है, सब हम लोग काम कर रहे थे, वो लोग नीचे थे, हम लोग 4th में ऊपर थे, हम लोग ऊपर काम कर रहे थे। कहाँ के होंगे? बिहार वाले? जी हम यूपी वाले। नहीं मैं नया आया हूँ। नहीं अच्छा పచ్చ వాళ్ళ నీ इसमें नहीं पहचान। మనం ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి షాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోపలికి వెళ్ళినట్టు పరిచయం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎంత వరకు వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు దానిపైన చూడొచ్చు. ఫైర్ అధికారులతో పాటు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఫైర్ కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ షాప్ ఇది జరుగుతుందంతా కూడా ఫైర్ జరిగిందంతా కూడా మంటలన్నీ అంటుకునే కూడా ఇక్కడ నుంచే ఈ మంటలన్నీ అంటుకున్నదంతా కూడా ఇది ఒక దీని ఏదైతే ఉందో దీని ద్వారా లోపలికి పంపిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సరే ఇప్పుడు ఇది మంటలు ఇది దీన్ని ఏమంటారు సార్? ఇది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది మంటలని కూడా ఈ లోపలికి వేసి దీని ద్వారా ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సరే ఇప్పుడు దీని దేనికి వాడతారు సార్? ఇది స్మోక్ ఎగ్జాస్ట్, స్మోక్ ని బయటికి తీసేందుకు వాడతారు. అచ్చా ఇప్పుడు మామూలు లోపల ఎంతమంది చెప్తున్నారు సార్? మీకు తెలియదు. అంటే ఇప్పుడు కంట్రోల్కి వస్తుందా సార్? టైం పడుతుందా? అవుతుందా? మనం ఇది చూడొచ్చు. ఒక్కసారి మనం లోపలికి వెళ్తున్నాం, ఎందుకంటే ఇది లోపలికి పైపింగ్ చేసేసి అక్కడ నుంచి మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇది మనం వచ్చినటువంటి ప్రమాదం జరిగింది, ఇది బిల్డింగ్, ఈ బిల్డింగ్లోనే ప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్ నుంచే మంటలు అంటుకున్నాడు. ఇదంతా కూడా ఫర్నిచరు డ్యామేజ్ అయింది. ఇంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఎక్కడున్నారు అని కూడా ఇంకా అర్థం కాలేని పరిస్థితుల్లో నిజానికి ఎవరు రాలేదు. జస్ట్ మనమే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. ఈ లోపలికి మనము మాత్రమే ఎంటర్ మహాటీవీ మాత్రమే లోపలికి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే లోపలికి ఇంతవరకు ఎవరిని కూడా పంపలేరు, జస్ట్ ఇప్పుడు మనం మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు అక్కడ లోపల ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోపల ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని కూడా అంతా చెక్ చేస్తున్నారు. అక్కడ మనం వచ్చినటువంటి మన పోలీసులు అక్కడ ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే లైట్ పడుతుందో ఆ ప్రాంతం నుంచి వెనకలకు ఒక సెట్ బ్యాక్ ఉంది, అక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఆ అటు నుంచే లోపలికి వెళ్ళిపోతుంటే ఇంకా కొంతమంది షాప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా కూడా దాదాపుగా పెద్ద బిల్డింగ్. ఈ బిల్డింగ్లో కొన్ని షాప్స్ ఉంటాయి, ఒక దాదాపుగా 10 షాపుల వరకు ఉంటాయి. ఎవరి షాప్ వాళ్ళకు ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్కి సంబంధించిన షాప్. ఇది ఇక్కడ నుంచి లోపలికి ఉన్నది. ప్రమాదం జరిగింది అక్కడ. ఇదంతా మనం చూడవచ్చు. ఒకసారి లైట్ అక్కడ పెట్టేసి చూద్దాం సార్. ఒక్కసారి లైట్ ఆడ పెట్టండి సార్ మనలకు. అక్కడ అది అక్కడ చూడొచ్చు. ఇది అక్కడ మనం అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు దాంట్లో లోపల ఉన్నారా సార్ ఎవరైనా లోపల? ఇంకా ఇప్పుడు మామూలుగా అంటే మామూలుగా సార్ మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే వీళ్ళు కింది స్థాయి సిబ్బంది కనుక వీళ్ళు మాట్లాడలేరు. లోపల మాత్రం మనం చూడవచ్చు. లోపలికి జూమ్ వేసి చూస్తే అక్కడ కనిపిస్తుంది. అది ఫోమ్తో కూడా ఫోమ్తో మీరు పంపించారు. ఏం వాటర్ ఫోమ్ ఇప్పుడు ఇది స్మోక్ కోసం చేస్తారు. ఇది ఎట్లా చేస్తారు? దీంతోనా స్మోక్ ఎగ్జాస్ట్. స్మోక్ ఎగ్జాస్ట్ ఒకసారి చూపిద్దాము. స్మోక్ ఎగ్జాస్ట్ అంటే ఇది మనం చూడవచ్చు. ఒకసారి ఇక్కడ కెమెరా పెట్టండి. ఇక్కడ ఇది స్మోక్ ఎగ్జాస్ట్ అంటే ఇక లోపల ఉన్నట్టు ఏదైతే ఉన్నదో ఈ స్మోక్ ఎగ్జాస్ట్. ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడైతే ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెడతామో అట్లాంటిదే ఇది ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్. లోపల ఉన్నటువంటి పొగ ఏదైతుందో దట్టమైన పొగ అంతా కూడా వ్యాపించిన నేపథ్యం దీని ద్వారా బయటకి స్మోక్ పంపిస్తారు. ఇక్కడ మిషన్లు పెట్టింది. ఈ మిషన్ల ద్వారా ఈ స్మోక్ అంతా కూడా లోపలికి పంపించేస్తే ఇది క్లియర్ అయిపోతుంది. ఈ క్లియర్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్మోక్ అంతా బయటికి వెళ్తేనే మంట కంట్రోల్ కోసం. మంట కంట్రోల్కి వచ్చింది, కానీ స్మోక్ ఏదైతే దట్టమైన పొగ అవుతుందో ఆ పొగలు కూడా కంట్రోల్ రావాలి. పొగలు కంట్రోల్ రావాలంటే ఈ మిషన్ బయటికి పంపిస్తున్నారు. దీని ద్వారా ఇది వెళ్ళిపోతేనే క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జేసీఎం సంబంధించిన అందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ వైద్యమైన కానీ ఈ మంటలని కూడా కంట్రోల్ కావాలంటే ఇంకా సమయం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంటలు కంట్రోల్ కావాలంటే ఖచ్చితంగా లోపల ఏదైతుందో ఇప్పుడు మన ఇదే బిల్డింగ్లో ప్రమాదం జరిగింది. కింద ఫస్ట్ ఫ్లోర్ మనం ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. కింద బ్యాక్ సైడ్ ఏదైతుందో ఆ బ్యాక్ సైడ్ అయితే ఇంకా మంటలు కంట్రోల్ కావడానికి ఇంకా సమయం పెడుతున్నట్టు. ఎందుకంటే మనం ఒకసారి ఇక్కడ ఎంత పొగలు దట్టమైనట్టు పొగలు ఎంత వ్యాపిస్తున్నాయో చూడవచ్చు. కనీసం ఊపిరాడలేని పరిస్థితులు మనమే ఇంత ఇబ్బందులకు గురవుతున్నామంటే వీళ్ళు పాపం. ఎందుకంటే వీళ్ళు మధ్య నుంచి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా కష్టపడుతున్నారని చెప్పాలి ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే చాలా మంది కూడా వీళ్ళు వాళ్ళు కొన్ని ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూడవచ్చు
ఫైర్ ఒక్కసారి మనం చూడు తీసుకుంటే ఆనంద్ ఇక్కడ మనకు ఇక్కడ బయటికి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ ఇక్కడ ఇంకో సైడ్ వచ్చేసి మంట ఒక్కసారి చూడొచ్చు. అంటే ఆనంద్ ఇక్కడ సీతారాం ఇక్కడ చూడు, ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మంటలు ఇంకా దట్టమైనటువంటి పొగలు వ్యాపించడం వలన ఎంత ఇబ్బంది అవుతుందో మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పని కానివ్వండి, పోలీసులు చేస్తున్న ఇప్పుడు